Hey guys, what's up? This is Rukmanan. Welcome back to the channel everyone. Hope you guys are doing well and enjoying with my stuff. Now the time is 9 in the morning. ఈ రోజు నేను 100 స్కిప్స్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా. చేయగలనా చేయలేనా అనేది చూద్దాము. ఇప్పుడు స్కిప్పింగ్ ఛాలెంజ్ కి యూజ్ చేయబోతున్న స్కిప్పింగ్ రోప్ వచ్చేసి ఇదే. డెకాథ్లాన్ లో పర్చేస్ చేశాను. 99 రూపీస్ కే కొన్నా. స్కిప్పింగ్ వర్కౌట్ ని వెయిట్ లాస్ కోసం యూజ్ చేస్తారు. స్కిప్పింగ్ చేయడానికి రన్నింగ్ వాకింగ్ లాగా పెద్ద పెద్ద గ్రౌండ్స్ అవసరం లేదు, బయటకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే అందులో చేసుకోవచ్చు. చలో లెట్స్ స్టార్ట్ ద 100 స్కిప్స్ ఛాలెంజ్. స్కిప్పింగ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి రోప్ని అడ్జస్ట్ చేసుకోవాలి. రోప్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా, అది ఇలా మడతలు పడి ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద స్కిప్పింగ్ రోప్ ఛాలెంజ్ ఆఫ్ 100 స్కిప్స్. 2 3 4 5 6 7 8 9 10. అమ్మా, ఫైనలీ ఐ డిడ్ ఇట్. సక్సెస్ఫుల్గా 100 స్కిప్స్ ఛాలెంజ్ని కంప్లీట్ చేసాము. నేను 100 కంటే ఎక్కువే పర్ఫామ్ చేశాను, ఎందుకంటే మధ్యలో కౌంట్ మిస్ అయిపోతుంది. వీడియో షూట్ చేస్తున్నాం కదా, స్కిప్పింగ్ చేసేటప్పుడు బ్రీతింగ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. నోటితో అస్సలు గాలిని తీసుకోవద్దు లోపలికి, ఓన్లీ నోస్ని యూజ్ చేసి మాత్రమే తీసుకోవాలి. ఇనిషియల్ డేస్లో స్కిప్పింగ్ స్టార్ట్ చేసినప్పుడు యాంకిల్ పెయిన్స్, నీ పెయిన్స్, సో ఇలాంటివన్నీ వస్తాయి. ఆ పెయిన్ని ఓవర్కమ్ అయ్యి ఇంకా స్కిప్పింగ్ చేయగలిగితేనే మనం స్కిప్పింగ్లో పర్ఫెక్ట్ అవుతాము. సో స్కిప్పింగ్ ఇలా సింగిల్ స్టైల్లో చేస్తే బోర్గా ఉంటుంది. స్కిప్పింగ్లో డిఫరెంట్ స్టైల్స్ నేర్చుకోవాలి. సో డిఫరెంట్ స్టైల్స్తో స్కిప్పింగ్ చేస్తుంటే మనం స్కిప్పింగ్ని ఎంజాయ్ చేస్తాము. స్కిప్పింగ్ చేసేటప్పుడు బ్రీతింగ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. గాలిని ఓన్లీ నోస్ ద్వారానే తీసుకోవాలి, నోటి ద్వారా అస్సలు తీసుకోవద్దు. నోటి ద్వారా గాలి తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఆయుసం అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది అండ్ మనం ఎక్కువ స్కిప్స్ని పర్ఫామ్ చేయలేము. స్కిప్పింగ్ చేయడం వేరు, నాన్ స్టాప్ స్కిప్పింగ్ చేయడం వేరు. నార్మల్ స్కిప్పింగ్ అంటే మనం స్కిప్పింగ్ చేస్తూ ఉంటాము, మనకి ఎప్పుడైతే ఆయుసం వస్తుందో అప్పుడు క్లోజ్ చేస్తాము. నాన్ స్టాప్ స్కిప్పింగ్ అంటే మనం ఒక ఛాలెంజ్ పెట్టుకొని అది రీచ్ అయ్యేదాకా నాన్ స్టాప్ గా చేయడం అనేది అంత ఈజీ మ్యాటర్ కాదు. ఇది చాలా పెద్ద థింగ్ యాక్చువల్ గా. నా ఇనిషియల్ డేస్ లో బాగా స్ట్రగుల్ అయ్యాను. మెల్లిమెల్లిగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా స్కిప్పింగ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే సో ఇలాంటి స్కిప్పింగ్ గ్రూప్ ని పర్చేస్ చేయండి. ఇది జస్ట్ 99 రూపీసే. డెకాథ్లాన్ లో పర్చేస్ చేశాను. ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం కాదు. తీసుకొని మనం జస్ట్ ప్రాక్టీస్ చేయడం. సో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా మనం ఇందులో ప్రో అయిపోతాము. నేను యాక్చువల్ గా ప్రో కేవలం వీడియోస్ కోసం మాత్రమే ఈ విధంగా వీడియోస్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలి, హ్యూజ్ వెయిట్ ని లాస్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ వాకింగ్ స్టార్ట్ చేయండి. అందులో మైల్ స్టోన్స్ సెట్ చేసుకోండి. 2000 స్టెప్స్, 5000 స్టెప్స్, 10,000 స్టెప్స్, 15,000 స్టెప్స్. మీకు చాలా టైం ఉంటే మైల్ స్టోన్స్ ని పెద్దగా పెట్టుకొని వాటిని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇలా వాకింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోండి. మెల్లిమెల్లిగా స్కిప్పింగ్ స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు రిజల్ట్స్ కనబడతాయి. ఎప్పుడైతే మీకు రిజల్ట్స్ కనబడతాయో మీరు ఆటోమేటిక్గా డైట్లోకి వెళ్ళిపోతారు. నేను కరోనా సెకండ్ వేవ్ లో నా వెయిట్ వచ్చేసి 82 kgs ఉండే. విత్ ఇన్ 3 months లో ఓన్లీ నేను చెప్పిన 3 కాన్సెప్ట్స్, వాకింగ్ చేయడం, ఫుడ్ కంట్రోల్లో పెట్టడం అండ్ స్కిప్పింగ్ చేయడం, సో ఈ 3 కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని నేను 22 kgs 3 months లో తగ్గాను. సో ఫైనల్ గా మనమైతే 100 స్కిప్స్ ని చేసాము. నెక్స్ట్ వీడియోలో మనం 200 స్కిప్స్ ఛాలెంజ్ చేయబోతున్నాము. సో as of the today, this is the video friends. If you guys like the video, please do like, share, subscribe to my channel. This is Rukmanan signing off. Bye bye, take care, see you in the next video. Mama bro.